కాశీ లోపలికి వస్తుండగా అక్కడే ఆగు అంటూ స్వప్న గట్టిగా అరుస్తుంది. ఈ మనిషిని ఎందుకు బయటకు తీసుకొచ్చావు అంటూ తండ్రిపై కేకలు వేస్తుంది స్వప్న. దాంతో కాశీ స్వప్న అని కోపంగా అనగా, నువ్వు మాట్లాడకు, నీకు మాట్లాడే హక్కు లేదని అంటుంది స్వప్న. కాశీ తప్పు చేశాడని కాదనడం లేదు, ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అని శ్రీధర్ కూతురికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికీ స్వప్న వినదు. నీ గురించి అబద్ధం చెప్పి నిన్ను జైలు పాలు చేశాడు, అలాంటి వ్యక్తిని కూడా నువ్వు క్షమించావు. అవును, కాశీ చెప్పింది నిజమే, నువ్వు తప్పు చేశావు నాన్న. ఆ తప్పు ఏంటో తెలుసా? ఇతన్ని ఇంట్లో పెట్టుకోవడమే. ఒక మనిషిని ఇన్నిసార్లు క్షమించాలని లేదు కదా అంటూ కాశీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది స్వప్న. వీడు చేసిన పనికి నువ్వు నా కొడుక్కి ఏ శిక్ష వేయాలని అనుకుంటున్నావో అది వేయి అని స్వప్నని అడుగుతాడు దాసు. ఇలాంటి మోసగాళ్లకు ఉండాల్సిన శిక్ష ఒక్కటే, విడాకులు. ఇతనితో నేను కలిసి బతకలేను అంటుంది స్వప్న. దాంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కాశీ మాట్లాడుతూ, స్వప్న, విడాకులా? అంత పెద్ద మాట అనేస్తున్నావు. అసలు నన్ను ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? నా పరిస్థితి ఏంటో ఆలోచించావా అని అడుగుతాడు. దాంతో స్వప్న కోపంగా, నిన్ను అర్థం చేసుకోవాలా? నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే అడుగుతున్నాను. నన్ను కాదని వెళ్ళి ఆ జ్యోత్స్నతో చేతులు కలిపావు చూడు, అది ఏ రకమైన ప్రేమ? నన్ను మోసం చేయడానికి ఆవిడతో కలిసి ప్లాన్ చేస్తావా అంటూ స్వప్న కాశీపై ఫైర్ అవుతుంది. స్వప్న మాటలకి దాస్ షాక్ అవుతాడు. జ్యోత్స్నతో చేతులు కలపడం ఏంటమ్మా అంటూ స్వప్నని అడుగుతాడు దాసు. శ్రీధర్ గట్టిగా గద్దిస్తూ, స్వప్న ఆపు, అనవసరమైన విషయాలు మాట్లాడకు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే బాగుండదు అని అంటాడు. ఎందుకు మాట్లాడకూడదు నాన్న? నిజం తెలిస్తే నిలదీయకూడదా? ఈ మనిషి కనుక ఇంట్లో ఉంటే నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. ఇప్పుడే సామాన్లు సర్దుకుని మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాను అంటూ స్వప్న కుండ బదులు కొట్టేస్తుంది. స్వప్న ఆవేశంతో, నాన్న, ఇతనిని ఎలా క్షమించావు? కన్న కొడుకులా చూసుకున్న మావగారిని వెన్నుపోటు పొడిచాడు, భార్య నమ్మకాన్ని నిలువునా ముంచేస్తున్నాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అన్న మనిషిని, ఇలాంటి వంచకుణ్ణి ఎందుకు క్షమించాలి? నా వల్ల కాదు అంటూ స్వప్న బాధపడుతుంది. దాంతో కాశీ ఆవేశంతో, సరే స్వప్న, నీకు నేను మోసగాడిలా కనిపిస్తున్నాను కదా, నువ్వు చెప్పినట్లుగాని ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా విలువ ఏంటో, నేనేం చేశానో నీకు త్వరలోనే అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు కాశీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.